ప్రస్తుతం మనతో సుంకర మౌనిక గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే హిందూ దేవాలయాల మీద అంటే తెలంగాణలో కూడా దాడులు జరిగినాయి, మీలాంటి వాళ్ళు ఖండించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో రెండోసారి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, మరి ఎట్లా చూడాలి? బంగ్లాదేశ్లో ముందు దేవాలయాల మీద దాడి జరిగింది, తర్వాత ఇప్పుడు హిందువుల మీద దాడి జరిగింది. ఫస్ట్ హిందూ దేవాలయాల మీద, తర్వాత హిందువుల మీద, తర్వాత దేశాన్ని ఇస్లాం దేశంగా, ఇది టార్గెట్ అన్నమాట. ఇదే మరి చూడండి, హైదరాబాద్ లో ముత్యాలమ్మ ఆలయం మీద జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసింది, అమ్మవారి పండాల్ని కూడా కాల్చేసింది. నెక్స్ట్ హిందువుల మీద దాడి, నెక్స్ట్ జరగబోయేది అదే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మనము ఒక 10 సంవత్సరాలు ఉండనిస్తే మన మీద దాడులు తప్పకుండా జరుగుతాయి. మీ ఇంట్లో ఆడవాళ్ళు బుర్కాలు వేసుకోవాలి, మీ మగవాళ్ళ నెత్తి మీద తెల్ల టోపీ పెట్టుకోవాలి. ఇది మీ భవిష్యత్తు. అదే భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతుగా ఇస్తే, మద్దతు ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం కూడా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. అందుకే చూడండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఒకవేళ ఆ ఇస్లామిక్ జిహాదీల దౌర్జన్యాలను తట్టుకోలేక తిరిగి రావాలి అనుకుంటే వాళ్ళ కోసం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని భారతీయ జనతా పార్టీ ముందే ఊహించి తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఈ ఇస్లామిక్ దేశాలలో హిందువుల మీద, ఎస్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు హిందువుల మీద శత్రుబోధతోని, హిందువుల మీద ద్వేషంతోని పెరుగుతారు. వీళ్ళు పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత హిందువుల మీద దాడులు, హిందూ దేవాలయాల ధ్వంసాలు, ఇవి వాళ్ళ చరిత్ర, ఇది వాళ్ళ స్ట్రాటజీ. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, అర్థం చేసుకొని మనం రక్షించుకోవాలి అంటే, మీరు ఓటేయడానికి వెళ్ళినప్పుడు పువ్వు గుర్తు మీద ఓటేయడం తప్ప మనకు వేరే వికల్ప లేదు, వేరే దారి లేదు. ఈ విషయాన్ని ప్రతి హిందూ గ్రహించినప్పుడే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అసలు మొన్న మేడ్చల్లో హిందువుల ఇల్లులను కూడా వక్ఫ్ బోర్డు తీసుకుంది. దాని గురించి మీడియా ఎందుకు మాట్లాడతలేదు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే వాళ్ళకు భయపడతారు. వీళ్ళకు భయపడండి, వీళ్ళకి తిరిగి సమాధానం చెప్పేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే, ఒక హిందూ కార్యకర్త మాత్రమే. తనను తాను గర్వంగా హిందూగా గ్రహించిన వ్యక్తి మాత్రమే హిందూ ధర్మం కోసం నిలబడతాడు. తనను తాను గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గ్రహించిన వ్యక్తి మాత్రమే హిందువుల కోసం. ఇప్పుడు హిందువులకి ముప్పు ఉందని అనుకుంటున్నారు, లేకపోతే చెప్తా హిందువులకి ముప్పు ఉందని అంటున్నారు? బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందండి? అది అక్కడ మీకు ట్రైలర్, ఆ ట్రైలర్ తర్వాత సినిమా ఇక్కడ చూపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ లేదు కాబట్టి మనము సేఫ్ సైడ్ గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ నాయకత్వం ఉంది కాబట్టి సేఫ్ గా ఉన్నాం. అయితే దేశం సేఫ్ గా ఉంది కానీ మన దేవాలయాలు, తెలంగాణలో ఉన్న దేవాలయాలకు సేఫ్టీ లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అనదు, కాంగ్రెస్ అనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహాదీలు ఇట్లనే విర్రవీగుతారు. ముందు మన దేవాలయాలను, తర్వాత మన ఆస్తులను, మన హిందూ ఆడబిడ్డల్ని, ఆ తర్వాత హిందువులను లేకుండా తీసేయడం. కాశ్మీర్లో ఏం జరిగింది? హిందూ మగవాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీ ఆ హిందూ ఆడవాళ్లను ఇక్కడ ఉంచి హిందూ మగవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిండు మైకిళ్ళల్లో. అట్లాంటి పరిస్థితి దాకా మనం రావద్దు అంటే మనము కలిసికట్టుగా ఉండాలి. బీజేపీ మీకు ఏదైనా కష్టం రాగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా పంపించిండ్రా? మీరు పిల్లల్ని మీ బీజేపీ కార్యకర్తలుగా చేస్తున్నారా? చేయనప్పుడు మీరు పోయి ఓటేస్తున్నారా? ఏరు. ఇవేమి మీరు చేయకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మా కోసం వస్తలేదు అంటే మీరేమో ఓటేసేది కాంగ్రెస్కి, మీకు హెల్ప్ చేయాల్సింది బీజేపీ. ఎట్లయితుంది? వేప చెట్టు దగ్గరికి పోయి జామకాయ కావాలంటే జామ పండ్లు ఇస్తుంది, అది ఇయ్యదు. వేప చెట్టు నాటితే వేపకాయలే వస్తాయి. అట్లే మీరు కాంగ్రెస్ ని కానీ గెలిపిస్తే హిందువులకు రక్షణ ఉండదు, హిందూ దేవాలయాలకు రక్షణ ఉండదు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకుంటున్నారా, అదే తెలుగు రాష్ట్రాలు అనుకోవచ్చు, లేదా తెలంగాణ అనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉంటుందో అది నెక్స్ట్ టార్గెట్. మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? మరి ఈ హిందువుల పక్షాన కావచ్చు, మీ యాక్షన్ ఎలా? 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగబోతుంది, వచ్చి హిందువుల రక్షణ చేయబోతుంది. ఫైనల్ గా ఈ స్టేజ్ ముఖంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇట్లనే నిద్రపోతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలకు మీరు మద్దతు ఇస్తే, మీరు ఓటేసేటప్పుడు ఏదో ఒక పార్టీలే అనుకోని ఓటేస్తే, నెక్స్ట్ మీ పరిస్థితి, మీ బిడ్డల పరిస్థితి బంగ్లాదేశ్లో లాగా అవ్వబోతుంది. మీరు బాగానే ఉండరు కావచ్చు, తర్వాత తరం వాళ్ళ బంగ్లాదేశ్ లాగా కావద్దు అంటే మీరు భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇవ్వాలి. ఎందుకు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్తారంటే? బేసిక్ అది ఐక్యమత్యం దెబ్బతిన వల్ల, లేకపోతే
శత్రుబోధ అనేది ఒకటి నేర్పిస్తారండి వాళ్ళకు. మీరు ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, రెండిట్లో కూడా ఈ శత్రుబోధ అని నేర్పిస్తారు. అంటే వాళ్ళ మతాన్ని అనుసరించని వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు అనేది వాళ్ళు శత్రుబోధ నేర్పిస్తారు. ఈ విషయాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా, కానీ నా మీద ఒక్క కేసు కానీ ఒకటి కానీ వేయలేకపోతున్నారు. ఎందుకంటే నేను ప్రూవ్ చేస్తా, వాళ్ళ మత గ్రంథాలని, వాళ్ళ పవిత్ర గ్రంథాలని తీసి అందులో నేను చూపిస్తాను. కాబట్టి నా జోలికి వస్తలేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళకు మనం శత్రువులం, మనం భూమి మీద ఉండడం సరైంది కాదు అనేది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగానే మనల్ని అణచివేయడానికి, మనల్ని చంపేయడానికి, నరకడానికి చూస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోలేని మూర్ఖులు ఎవరు అంటే మనమే. మూర్ఖత్వంలో ఉన్నది అజ్ఞానం, మూర్ఖత్వం కాదు, అజ్ఞానంలో ఉన్నది ఎవరు అంటే హిందువులు. అందరు మనకు సమానమే, హిందూ ముస్లిం బాయ్ బాయ్. మరి బంగ్లాదేశ్లో ఏమైంది అది? సో ఇది బంగ్లాదేశ్ ని ట్రైలర్ ని చూసి మీరు రియలైజ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అన్న చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్స్ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. తెలంగాణలో దాదాపు 6 గుడుల మీద దాదాపు 10 తెలియని కలుపుకుంటే ఒక 10 గుడుల మీద ఇక్కడ దాడులు జరిగాయి. హిందువులందరం రోడ్లు ఎక్కాం, కొట్లాడాం. బంగ్లాదేశ్లో ఇది రెండోసారి. అంటే ఏం జరుగుతుందంటే హిందువులే టార్గెట్ ఎందుకు అవుతాం? ఇది ఒకటి ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. హిందువులను ఐక్యంగా ఉండొద్దనే ఉద్దేశంతో గత 6 నెలల నుండి 10కి పైన అమ్మవారి గుళ్ళనే టార్గెట్ చేసింది. ప్రతి గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని ఇరగొట్టడము, మరి వాళ్ళలో మేము జిహాదీలమని కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆనాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి విడిపోవడానికే ఈ ముస్లింలు కొట్లాడుకుంటే హైందవ భారతదేశం, సనాతనమైన భారతదేశము వాళ్ళను రక్షించడానికే, ముస్లింలను రక్షించడానికే బంగ్లాదేశ్ని వేరు చేసి ఇవ్వడం జరిగింది. మరి దాని పరిణామమే ఈరోజు అక్కడ ఉన్న హిందువులను 18% ఉన్న హిందువులను వాళ్ళు ఒక చిత్రహింస పెట్టుకుంటూ, వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ, మరి అక్కడ ఉన్న గుళ్ళు ఇరగొట్టడం, మరి మొన్న మన ఇస్కాన్ సంబంధించిన ఒక స్వామీజీని జైలుకి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఎప్పుడైతే విపత్తి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఈ ఇస్కాన్లో ఉన్న స్వామీజీలే ప్రజలను రక్షించిండ్రు. మానవతా భావంతో వాళ్ళందరినీ కూడా సేవ చేయడం జరిగింది. అవన్నీ కూడా మర్చిపోయి మరి ఇటువంటి హిందువుల మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ హిందువులను కొట్టడం, వాళ్ళ గుళ్ళల్లో జొర్రి కొట్టడం, ఇటువంటివి అన్నీ జరగడం జరుగుతుంది. మరి ఆ ఉద్దేశంతోనే దాన్ని ఒక సంఘీభావం తెలుపుకుంటూ హిందువులు అందరూ ఒక వేదిక తయారు చేసి హిందూ వేదికలో దాని ద్వారా ఈరోజు ఇంతమంది హైందవులు రావడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో సరైన సమాధానం మేము చెప్తామని, హిందువులను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళను వదిలిపెట్టేది లేదని, మరి హిందువులకు ఎంత ఏమంటారు సమయం ఉంటుంది, శ్రద్ధ సబూరి ఉంటుందో అట్లా ఏ మతానికి ఉండదు. మరి రాబోయే రోజుల్లో ప్రతి హిందూ బయటికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే సెక్యులర్ పార్టీ, మేము అన్ని మతాలని గౌరవిస్తామని చెప్తా ఉంది కదా, మరి అంటే అది జరుగుతుందా తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ ముసుగులో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పిర్రు మేము ముస్లింల పక్షాన ఉంటామని. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో వాళ్ళకి హిందువులు గుర్తుకొస్తారు. షర్టు మీద జంజనం వేసుకునే వ్యక్తి హిందూ అవుతాడా? షర్టు మీద జంజనం వేసుకొని నామాలు పెట్టుకొని ఓటు అడగడానికే వాళ్ళు హిందువులు అవుతారు తప్ప హిందువుల గురించి ఎప్పుడు పోరాడింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. మరి హిందువుల గురించి పోరాడే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ హిందువులను రక్షించడానికే ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది కనుక ఈరోజు నరేంద్ర మోదీ గారి అభివృద్ధిని చూస్తూ దాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న అల్లర ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్ని జిహాదీలు అందరూ కూడా భారతదేశం మీద దాని మీద దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధిని ఓర్వలేక
వీళ్ళు మన మీద దాడి చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో భారతదేశం సూపర్ పవర్గా అఖండ భారతం మేము తీసుకుంటామని ఉద్దేశంతోనే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు భయం పట్టుకున్నది. రేపు మనం ఈరోజు కాశ్మీర్లో 375 ఆర్టికల్ తీయడం జరిగింది. రేపు పిఓకేని తీసుకోవడం జరుగుతుంది, బలోచిస్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దగ్గర ఈ సనాతన ధర్మంలో ఉండే హైందవులందరూ కూడా ఒక తాటిపై వచ్చి మనం అఖండ భారతం సృష్టించుకుంటామనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రధానంగా అంటే ఇప్పుడు జరుగుతున్న దాడులు, హిందువుల మీద జరుగుతున్న ప్రధాన దాడుల మీద మీరు ఏం చెప్తారు? ఇది ఒక నరసంహారము, మానవ హక్కుల ఉల్లంఘనము. ఏ బంగ్లాదేశ్ అయితే భారత ఒక సపోర్ట్ తోని, భారతదేశం మద్దతుతోని ఏర్పాటైందో, భారతదేశం సైనికులు అనేక మంది దీంట్లో వాళ్ళ త్యాగాలతోని ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ అక్కడ ఈరోజు కృతజ్ఞతలు లేకుండా, భారతదేశం అంటే కృతజ్ఞతలు ఉండాలి. భారతదేశంలో హిందువులు లేకున్నారు, ఆ హిందూ ఒక ప్రభుత్వం కృతజ్ఞతలు లేకుండా ఈరోజు అక్కడ హిందువులపై దాడి చేసిందో, ఇది కేవలము కరెక్ట్గా మన వాళ్ళ పథకం ప్రకారము హిందువుల మీద దాడి. ఈ హిందువులని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలను, హిందువులను చంపాలను అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇస్కాన్ సంబంధించినటువంటి ఒక మత గురువును కూడా ఈ రోజు అక్కడ బంధించి జైల్లో పెట్టడము, అకారణంగా వాళ్ళ న్యాయవాదులను కూడా చంపేయటము, వారికి న్యాయ యొక్క సలహాలు కూడా దొరకకపోవడము, న్యాయ సేవలు కూడా దొరకకుండా చేసే ప్రయత్నంలో ఇది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ముస్లిం సంస్థలు పథకం ప్రకారం హిందువుల మీద దాడి చేస్తున్నారు. దీన్ని ప్రపంచం మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నుంచి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు మరి ఈ ఇష్యూ? బీజేపీ దీన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయ మూలాలు ఉన్న వాళ్ళ మీద కానీ, హిందువుల మీద కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మద్దతు పలుకుతుంది, వాళ్ళతో ఉంటుంది, వాళ్ళ కుటుంబాలతో ఉంటుంది, వాళ్ళ గురించి పోరాడుతుంది. తెలంగాణలో కూడా టెంపుల్ మీద దాడి చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కనీసం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. మరి ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలే కావాలని చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి అన్ని రకాలుగా అండాయిస్తుంది. ప్రభుత్వాలు వాళ్ళు తబ్లిగే ఇస్లాం ఏదో వాళ్ళ సంస్థకు కొన్ని కోట్లతోని వాళ్ళు వికారాబాద్ లో మీటింగ్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సహకారం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్లు కానీ, పాకిస్తాన్లు కానీ, రోహింగ్యాలు కానీ వాళ్ళు ఇల్లీగల్ గా భారతదేశంలో ఉంటూ, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతతో వాళ్ళు ఈరోజు భంగం కల్పిస్తున్నారు. ఒక పథకం ప్రకారము జహాదీ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఈ సంస్థలని కూడా ఇక్కడ ముస్లిం యువకుల్ని వాళ్ళు మతోన్వాదులుగా, ఉన్మాదులుగా తయారు చేసి అక్కడ హిందువుల ఒక దేవాలయాల మీద, హిందువుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలి. అసలు వాళ్ళ వల్లనే ఇవన్నీ కూడా తల ఎత్తుతున్నాయి. వాళ్ళు గట్టిగా వీటన్నిటిని కూడా నొక్కాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఈ జహాదీ సంస్థలు వాళ్ళ వెరింతలను లేపుతాయి. చాలా ప్రమాదమైన పరిస్థితి తెలంగాణకు వస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు హిందువుల మీద దాడి విషయం? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే హిందువులపై దాడి బంగ్లాదేశ్లో ఇది చాలా ఘోరమైన, ఎందుకంటే చాలా తప్పు కూడా వీళ్ళు చేసేది తప్పు. ఇంత డేంజర్గా కొట్టడం అనేది హిందువులని మారణం. పాకిస్తాన్లో ఒకప్పుడు మన హిందువుల సంఖ్య 30% వరకు ఉండే, ఇప్పుడు అస్సలు 2% వరకు వచ్చింది. అదే పరిస్థితి మళ్ళీ బంగ్లాదేశ్లో చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఇంత సమాజం ముందుకు పోతున్నా కూడా ఇంకా ఇలాంటి చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. హిందువుల మీద జరిగే దాడుల మీద చాలా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలకు హిందువులమందరము ఒకటై దీన్ని మనము ఆపాలని కోరుతున్నాం. మీరు మాట్లాడతారా? చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారు మరి హిందువుల మీద దాడికి సంబంధించి ఈ వేదిక ముఖంగా ఏం చెప్పాలి? బంగ్లాదేశ్ లో హిందువులకు ఏదైతే దాడులు జరుగుతున్నాయో, ఒకప్పుడు అఖండ భారతం ఉన్నప్పుడు, భారతదేశానికి స్వతంత్రం రానప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో 15% హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గుకుంటా జనాభా అనేది అక్కడ 5%కి వచ్చింది. ఇంతకుముందు ఇదే విధంగా పాకిస్తాన్ లో కూడా మనకు స్వతంత్రం రాకముందు అక్కడ కూడా దాదాపు 10% ఉండే, ఇప్పుడు 1% వచ్చింది. ఇప్పుడు కూడా హిందువులు అనేది మన భారతదేశంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను కులాల విధంగా, మతాల విధంగా వాళ్ళు అందరి విడగొడుతున్నారు. అది ఏంటంటే ఇప్పుడైనా ఈ హిందూ ఐక్య వేదికగా మేము ఒకటే భాగ్యనగర్ లో ఉన్న హిందువులకు కానీ, భారతదేశం ఉన్న హిందువులకు అందరికి ఒకటే చెప్తున్నాము, మనం ఐక్యంగా ఉంటేనే మనము రేపు పొద్దున భారతదేశంలో హిందువులు అన్నది సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్కి పట్టిన ఏదైతే హిందువులకు పట్టిన ఘటన ఉందో, రేపు రాబోయే రోజుల్లో మన
ఇండియాలో కూడా జరిగిపోతుంది. అందు గురించి ఒక్కటే ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద దాడులకు మేము ఇక్కడ సంఘీభావం చెప్పి రేపు పొద్దున బంగ్లాదేశ్లో ఏ హిందువుకైనా భారతదేశం ఒక పెద్దన్న పాత్రగా పోషించి అక్కడ ఉన్న హిందువులకు అండగా మేము ఉంటామని మన ప్రధానమంత్రి కూడా చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఒకటే ఒక హెచ్చరిక చేస్తున్నాము, హిందువులు అక్కడ మైనారిటీలు అనుకుంటున్నారేమో, మీకు రేపు పొద్దున హిందువుల మీద అక్కడ దాడి జరిగిందనుకో భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ కూడా చేయకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువుని మేము ఎలా కాపాడుకోవాలో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంతో కూడా చర్చించి ఐక్యరాజ్య సమితిలో కూడా మోదీ గారు మాట్లాడేసి బంగ్లాదేశ్కి ఏదైతే నిధులు ఉంటాయో ఏదైతే ఆహారం ఉంటుందో అన్ని కూడా ఆపేసి అక్కడ హిందువులను ఏకత్వం చేసి అక్కడ హిందువులను మేము రక్షించుకుంటామని మాకు తెలుసు అన్న. ఈ జరుగుతున్న దాడుల అంశంలో ప్రధానంగా బంగ్లాదేశ్లో ఇది రెండోసారి, ఇది మొదటిసారి కూడా గతంలో కూడా హిందువులందరం కొట్లాడిన పరిస్థితి. ఇదే వేదికగా మీరందరూ కూడా మాట్లాడారు, గతంలో కూడా బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే దాదాపు 10 గుళ్ళ మీద ఏకకాలంలో దాడులు జరిగాయి. అది ఏం జరుగుతుందంటే హిందువుల్ని టార్గెట్ చేసి చేయడం అనేది, అంటే ఇస్లాం మతం ప్రోత్సహిస్తున్నారా లేకపోతే ఏంటి? ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఒక శాపంగా మారింది. అనేక దేశాల లోపట ఆ యొక్క మతోన్మాదం పారిస్తున్నటువంటి రక్తపాతం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ లోపట గడిచిన 3 నెలలుగా 2100 అటాక్స్ జరిగినాయి. హిందువులను ఊచకోత కోస్తూ ఉన్నారు, మహిళలపైన సామూహికమైనటువంటి అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులను విధ్వంసం చేస్తూ ఉన్నారు. హెచ్చరిస్తూ ఉంది వాళ్ళ భారతీయ సమాజం ముక్త కంఠంతో, ఇస్లామిక్ మతోన్మాదులారా ఖబర్దారని హెచ్చరించడానికే మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించినాం. అదే సందర్భం లోపల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం వీరోచితమైనటువంటి పోరాటాలు సంఘర్షణ చేస్తూ ఉన్నది. ఇది ఇప్పుడే కాదు, 1947 దేశ విభజన ప్రారంభమైనప్పటి నుంచి 16 ఆగస్టు 1946 లోపల డైరెక్ట్ యాక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ యొక్క సంఘర్షణ హిందూ సమాజం బంగ్లాదేశ్ లోపల చేస్తూ ఉంది. వాళ్ళు చేసేటువంటి సంఘర్షణకు భారతీయ హిందూ సమాజం మేము సంఘీభావంగా ఉంటాము. ఖబర్దార్ జమైతే ఇస్లామియా మతోన్మాదులారా, బంగ్లాదేశ్ లోపల ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ఇస్లామిక్ మతోన్మాదులారా, మీ ఆగడాలను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. భారత ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే సందర్భం లోపల స్వామి చిన్మయి కృష్ణదాస్జీని, మీకు అన్నం పెట్టినటువంటి చేతులను ఇవాళ మీరు ఎంత దుర్మార్గులో ఈ ప్రపంచం చూస్తూ ఉంది. మీకు ఇంత ఆశ్రయం ఇచ్చి మిమ్మల్ని ఆపదలో ఆదుకున్నటువంటి సంస్థను ఇవాళ మీరు నిర్మూలించాలని చూస్తూ ఉన్నారంటే మీ రాక్షస భావజాలం ఏందో ఇవాళ ప్రపంచం దృష్టికి వచ్చింది. వెంటనే స్వామి చిన్మయదాస్ కృష్ణదాస్జీని విడుదల చేయాలి బేషరతుగా. యావత్ ప్రపంచం ఇవాళ ఎందుకు నోరిప్పట్లేదు? బాధితులు హిందువులు కాబట్టి ఇవాళ మీరు నోరిప్పట్లేదా? చూస్తున్నాం మనం, ఆల్ ఐసాన్ రఫా, ఆల్ ఐసాన్ పాలస్తీనా, ఆల్ ఐసాన్ హమాసు అంటే తీవ్రవాద శక్తుల మీద దాడులు జరుపుతేనేమో తీవ్రవాదులకు మద్దతుగా ఇవాళ నిలబడినటువంటి ఈ కుహానా సెక్యులరిస్టులు లేకపోతే సెలబ్రిటీలారా, మీరు ఇవాళ బంగ్లాదేశ్ లోపల అచ్చలకు అత్యాచారాలకు గురవుతున్నటువంటి హిందువులు మీకు గుర్తు రావటం లేదా? ఇప్పటి నిజంగా మీకు మానవత్వం ఉండుంటే, నిజంగా మీరు హక్కుల గురించి పోరాడేటువంటి వాళ్ళు అయితే ఇవాళ మీరు బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. యావత్ భారతీయ సమాజం ఇవాళ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న అంటే ఇక్కడ రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, సెక్యులరిజం అనే ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా. అంటే ఈ సెక్యులరిజం అనేది కనపడతా ఉందా వాస్తవంలో? ఇంకా అంతకంటే ఒక అడుగు ముందేసిర్రు. సెక్యులరిజం విష పడగలు విప్పేసేసి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాము, హిందూ మతోన్మాదం అని మాట్లాడుతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్లను, పార్లమెంటు లోపలనే హిందువులు తీవ్రవాదులని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వికృత చేష్టలు, వికృత మానసిక స్థితి ఇంకొక అడుగు ముందుకేసింది. ఈ సెక్యులరిజం ఒక అడుగు ముందుకేసి ఆ రకమైనటువంటి మతోన్మాదం సెక్యులరిజం ముసుగు లోపట హిందుత్వాన్ని విమర్శించడము, హిందుత్వాన్ని వ్యతిరేకించడము, భారతీయతను విమర్శించడము, భారతదేశాన్ని వ్యతిరేకించడము, భారత్ను ముక్కలు చేయడాలని డిమాండ్ చేయడమే ఈరోజు ఈ దేశం లోపల సెక్యులరిజము. కాబట్టి అటువంటి గొంతులు మొన్న సంబాల్ లోపట పోలీసుల పైన రాళ్లేసినటువంటి వాళ్లకు మద్దతు పలికినటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నోర్లు బంగ్లాదేశీ హిందువుల పక్షాన ఎందుకు వినబడట్లేవు? వాళ్ళ ఎజెండా చాలా స్పష్టము. వాళ్ళు సెక్యులరిజం ముసుగు లోపట ఇస్లామిక్ మతోన్మాద ఎజెండాని అమలు చేస్తున్నటువంటి నేతలు. ఆ నేతలు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని కలలు కంటున్నటువంటి వాళ్ళు, ఆ నేతలు. వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీ తాత ముత్తాతల నుంచే ఆ పని కాలేదు.
మీ వల్ల కూడా కాదు. ఈ ప్రపంచం లోపల పోరాడి గెలిచి నిలిచిన జాతి హిందూ జాతి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశ రాజకీయాలు కూడా మారుతున్నాయి. మొన్న మహారాష్ట్ర ఎన్నికల లోపల హిందువుల యొక్క ఏకత అయితే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో యావత్తు ప్రపంచం దేశం ఇవాళ గమనిస్తూ ఉంది, చూస్తుంది. హిందువులు సంఘటితమైతము. ఖచ్చితంగా భారతదేశం లోపల ఈ కుహానా సెక్యులరిజం మీద నడుస్తున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ రజాకార్ రాజకీయాలను బొందబెడతాం. హిందువుల మీద ప్రధానంగా జరుగుతున్న దాడులు కావచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇది రెండోసారి. మొదటిసారి మనకు టెంపుల్ మీద దాడి జరిగింది, ఆ తర్వాత తెలంగాణలో టెంపుల్ మీద దాడి జరిగింది. అంటే ఏంది కారణం ఏంటి? ఎందుకు హిందువుల మీద ఈ రకమైన చేష్టలు కావచ్చు, లేకపోతే ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము కారణం హిందువులే. ఎందుకు హిందువులు అంటున్నామంటే, హిందువులు వినాయక చవితి పేరు మీద డీజే పెట్టుకొని వసూలు చేసుకొని తాగి తందనలాడి ఎగిరి దుంకి ఖర్చు చేసుకున్నారు. కానీ ఎక్కడ హిందూ జాగృతి లేదు. అంటే హిందువులను జాగృతి చేసే కార్యక్రమం లేదు, ఎంజాయ్ చేసే కార్యక్రమం ఉంది. అది ఒక ప్రధాన కారణం. రెండో కారణం, హిందువులు ఏ దేవాలయం దగ్గర కలవరు. కలిసినా ఎవరినెవడు మాట్లాడుకోడు. తిన్నామా, పడుకున్నామా, కొబ్బరికాయ కొట్టామా, దీవించామా, తప్పులు వేసామా పూజారికి, అయిపోయింది. ఆ పూజారికి చెప్పే పరిస్థితి లేదు, టైము లేదు, వీళ్ళకి వినే ఓపిక లేదు. ఎవరి అంతలో వాళ్ళు దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అదే మసీదులలో 5 నిమిషాలు అల్లాని అర్ధగంట సేపు ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలో, ఎలా ఆగం చేయాలో వాళ్ళు చెప్తున్నారు. మన పూజారుల్లో లేదు, మన స్వామీజీలలో కూడా లేదు. ఎందుకంటే స్వామీజీలు ఎవరు వచ్చి నా కాలు మొక్కుతారా, నాకు ఇంత కట్నం ఇస్తారా, నేను ఒక ఆశ్రమం కట్టుకుందామనే దుకాణమే తప్ప ఏం లేదు. ఇప్పుడు నేను ఈ రోజు చెప్తున్నా, ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాలు 3 ఉన్నాయి. తర్వాత సుందర చైతన్య స్వామి వారి ఉన్నాయి, ఇలా చిన్నజీయర్ స్వామి వారి ఉన్నాయి. ఇంత పెద్ద వేదికలో ఇలా చిన్నజీయర్ స్వామి తరపున ఒక్కరే ఎవరైనా వచ్చారా? చిన్నజీయర్ స్వామి గెలవదా? ఆయనకు అవసరం లేదా? ఆ నామాలు పెట్టుకొని వచ్చి ఆయన కిందనే ఉన్నాడు. మరి ఏం లాభం? అంటే నేనేమంటున్నానంటే, ఫస్ట్ హిందువులు ఐక్యం కావాలి. హిందువులు ఐక్యం అయితే అన్ని ధ్వంసాలు ఆగిపోతాయి. హిందువులు ఐక్యం కావాలని ఈ వేదికలన్నీ కూడా కార్యక్రమాలు అవే. ఫస్ట్ స్వామీజీలు ఏకం కావాలి, పురోహితులు ఏకం కావాలి, ధనవంతులు ఏకం కావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేటువంటి వాళ్ళందరికీ సహకారాలు అందిస్తే అనేకమైన సమస్యల నుంచి మనం బయటపడతాం. లేదనుకోండి ఇంకొక మీటింగ్ పెట్టుకోవడమే తప్ప వేరే ఏం ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కాదు, భారతదేశంలోనే దిక్కు తీసేలేదు. బంగ్లాదేశ్ దాకా పోతున్నాం మనం. భారతదేశంలో కోస్తే అడిగే దిక్కు లేదు. వారు పొద్దు నుంచి శ్రీధర్ గారు రోజు టీవీలో మాట్లాడతారు, కానీ లాభం లేదు. ఎందుకంటే బతుకమ్మ మాటలాగా వింటున్నారు, పోతున్నారు. నేనేమంటున్నా, ప్రతి వారు శ్రీధర్ లాగా మారాలి. ప్రతి వారు నాలాగా, మీలాగా, పరశురాములాగా మారితే అప్పుడు ముస్లిం అనడం మూసుకొని ఇంట్లో అంటాడు. నేను అనేది అదే. నేనేమంటున్నా అంటే, నన్ను పిలిస్తేనే వస్తా, నాకు ఏమో హిందీ నీది కాదా, ఎందుకు రాలే? అది అందుకనే హిందువుల ఐక్యం ఎప్పుడైతారంటే, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కటి బలి అయినప్పుడు వస్తుంది అనమాట. అంటే ఎప్పుడు బలి కావాలి? వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్గా అవుతున్నారు, ఎక్స్టర్నల్గా అయితే లేరు అనమాట. ఎక్స్టర్నల్గా అయ్యేదాకా ఈ మీటింగ్లు జరుగుతాయి. ఇది కూడా కొన్నాళ్ళు, ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువ పర్మిషన్ తీసుకుని మీటింగ్ హిందువులకు ఇయ్యరు, వేరే ఏ పార్టీలకైనా ఇస్తారు. దరిద్రం చూడండి, ఇక్కడ మీటింగ్ పెట్టాము, వెనకాల ఇంకో దరిద్రం పాడైంది, వాడి మీటింగ్ నేను వస్తుంది, ఆ మైక్ అడుగుపెట్టాలి, వాడి పర్మిషన్ ఇచ్చడానికి లేదు, బుద్ధి లేదు. ఏం చెప్తాం చెప్పండి? సమాజంలో అంటే మాకే ఇవన్నీ ఇబ్బందులు, ఎవరికి కాదు. ఇప్పుడు 150 కోట్ల మందిలో 1.5 కోట్ల మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. 1 కోటి మంది దీనికి స్పందిస్తే ఒక్క రూపాయి దానం ఇచ్చినా ఈ సంస్థలన్నీ బాగుపడ్డట్టే, హిందువులు బాగుపడ్డట్టు ఆటోమేటిక్. కానీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, ఎవడో ఇవ్వాలి, ఎవడో చేజెక్కాలి, ఎవడో మాట్లాడాలి. ఇది మాకేం సంబంధం అన్నట్టుంది. ఇది రాజకీయ కోణంలో కూడా ఒక దారి తీస్తుంది. శాతం రాజకీయ కోణంలోనే హిందువులు అణచబడతారు. భక్తి వాళ్ళ కోసమే వాడుకుంటారు ఏ నాయకులైనా. అందులో హిందువులు తొందరగా బలవుతారు, ఎందుకంటే వీళ్ళు అందరినీ నమ్ముతారు, కషాయాలు నమ్మినట్టు. సో అది పరిస్థితి. ఈ రోజు వావర్ స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి విషయంలో మొక్కి వచ్చారు, ఈ మధ్య బంద్ చేశారు. ఇంకో సాయిబాబా ఉన్నాడు, ఆయన కూడా మొక్కుతున్నారు పొద్దున్న సాయంత్రం దాకా. మరి ఇదంతా రేపు కబ్జా చేసి వాడు వక్సుపోటు భూమి అన్నాడు అనుకో, ఆ సాయిబాబా గుళ్ళని వక్సుపోటుకి వెళ్ళిపోతాయి కదా. మరి సిగ్గుశరం ఎవరికి ఉండాలి? హిందువులకు ఉండాలి. మరి హిందువులు ఏం చేయాలి? ఫస్ట్ హిందువులు మారాలి. ఆ సైనికులకు చేసి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళందరికీ సహకారం చేయాల్సినటువంటి హిందువులు చాలా మంది బయటికి రావాలి. అప్పుడు మీ మీడియా కూడా వస్తుంది. ఇప్పుడు మీడియాలో కూడా సెక్యులర్ మీడియా ఉందని తెలుసు నాకు. మరి మీరు ఏ మీడియా నాకు తెలియదు, కానీ సెక్యులర్ మీడియా గురించి నేను చెప్తున్నా. ఎవడైతే ఈ దేశంలో జరిగే మంచి గురించి ఎవడు ప్రచారం చేయడంలే, చెడు గురించి ప్రచారం చేస్తున్నారు. నేనేమంటున్నా, మంచి గురించి ప్రచారం చేసేటువంటి వాడు మన హిందువుల మీడియా అని మనం అంటే హిందువుల అసలు మీడియా అంటే ఏమిటి? మానవ ధర్మాన్ని ప్రజలకు చెప్పడం. కానీ ఇప్పుడు ఏమైంది? పార్టీకి ఒక మీడియా అయింది, కులానికి ఒక మీడియా అయింది, నాయకుడికి ఒక మీడియా అయింది, ఆ దుకాణానికి దేవుడికి ఒక మీడియా అయింది. ఈ దరిద్రపు కొట్టు మీడియాల వల్ల కూడా ఈ భారతదేశంలో మంచి గురించి ఎవడు చెప్తారే, అంత దరిద్రమే మన పరిస్థితికి వచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇందుకో కారణం అనుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చదువుకున్నవాడు అంతా సంపాదించడానికి తప్ప దేశం కోసం ఆలోచిస్తలే. తిన్నామా, మామందం సంపాదించుకున్నామా, పడుకున్నామా, అంతే. వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా మంది అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, కానీ ఎవరికి దేశం మీద భక్తి లేదు, ఎవరికి దేశం గురించి తెలియదు. తెలిసినా కూడా వాడు రాడు. చూడండి, ఓటింగ్ చేసిన రోజు ఈ రాష్ట్రంలో ఆ రోజు లీవ్ ఇస్తే గవర్నమెంట్ ప్రతి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ దొంగ మంచోడు అందరు కలిసి
పిక్నిక్ పారిపోయారు కానీ ఎవడు ఓటేలే. ఇక్కడ 44-64% ఓటు వేశారు, దొంగలు గెలిచారు. ఈ ఓటేసే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ పోయి పిక్నిక్లకు పిల్లలు తోలుకొని పోతే ఇక్కడ ఓటు ఓడేయాలి. హిందువులు అయి ఉండేయాలి, ముస్లిం వేసాడు, క్రిస్టియన్ వేసాడు, సిక్కులు వేశారు, సెక్యులర్లు వేశారు. కానీ హిందువులుగా ఉన్న వాళ్ళే సగం మంది ఓటేయకుండా పిక్నిక్ జూ పార్క్ పోతే అమ్మగారింటికి పోతే కారేసుకొని ఇక్కడ ఓటే ఓడేయాలి. అందుకే ఈ రోజు దరిద్ర కోటి ప్రభుత్వాలు రావడానికి కారణం కూడా హిందువులే. నేనేమంటున్నా, మారాల్సింది హిందువులే, ఎవడో కాదు. వాడు మారాడు, దేశాలు సాధించాడు, ఇంకోటి మారాడు, ఇంకోటి దేశాలు సాధించాడు. మనకు ఒక్క దేశం కూడా దిక్కు లేదు. కాబట్టి హిందువులు మారాలి, స్వామీజీలు మారాలి. ఫస్ట్ స్వామీజీలు, పురోహితులు మారాలి, ధనవంతులు మారాలి. ధనవంతులు కూడా పేరు ఎక్కడ వస్తే, వెంకటేశ్వర స్వామి కోట్ల సంపాదన ఉందండి. ఈ మధ్య రంగరాజు గారు వారు తీసుకెళ్లి పేద బంగారం వేశారు. అరే సముద్రంలో నీళ్ళు పోస్తే ఎవరికి తెలుస్తుంది? చిన్న చిన్న సంస్థలు ఎన్నో అనాథ ఆశ్రమాలు, గోశాలలు పెట్టిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి తీసుకొచ్చి, వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి ఇస్తే పేరు రాదు కదా. ఇలాంటి దరిద్రపు కొట్టి ధనవంతులు కూడా మన దేశంలో ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకొని, హిందువులలో వీళ్ళు ఖచ్చితంగా మారకపోతే ఇలాంటి 1000 మీటింగ్లు పెట్టినా మనం పోలీసుల దగ్గర పర్మిషన్ ఎందుకండి? 85% నోడు పర్మిషన్ పోలీసుల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు మన దగ్గర తీసుకోవాలి. అయ్యా మీరు పెట్టుకోవచ్చు, మేమేమనం అని. కానీ ఉల్టా ఉంది కార్యక్రమం. ఎందుకు? మనలో అనైక్యత కారణంగా ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. చిన్మయ మిశ్రీ దాసును స్వామివారిని ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో ఈ వారం రోజులు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు భారత ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.